నేను వాళ్ళకి దాచుకోకుండా అన్ని విషయాలు చెప్పాలి అని ఆయనకు ఉద్దేశం. मैं कुछ भी ना छुपाते हुए हर एक बात उनसे बांटू, ये परमेश्वर का उद्देश्य है. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य है. అంటే ఏది కూడా దాచుకోకూడదు. यानी कि कुछ भी ना छुपाते हुए. ఈ రోజు మనం వినబోయే ఈ వాక్యంలో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలు కొన్ని దాగి ఉన్నవి. हम आज सुनने वाली वचन में कुछ आत्मिक भेद छुपे हुए हैं, वो सुनेंगे. అది మనం పాటించాలి. उनको हमें पालन करना है. ఈ రోజు ఇన్న వాక్యం మనకి తక్కువ దాని సరి చేసుకోవాలి. आज की सुनी वचन के अंदर हमें मालूम पड़ता है कोई कमी है तो उसे सुधारना भी चाहिए. సరి చేసుకోవాలి. सुधारना भी चाहिए కొన్ని విషయాల్ని. कुछ विषयों को. పిల్లరా, प्रियो, మీ తల్లి గాని తండ్రి గాని కుమార్తె గాని బయట ఉన్నప్పుడు నేను త్వరగా వస్తున్నాను అంటే మనం ఏం చేస్తాం? आपके माता या पिता या बच्चे कोई कहेंगे मैं जल्दी आ रहा हूँ करके बोलने से आप क्या करेंगे? పిల్లలైతే अगर बच्चे होंगे तो అరే అమ్మ తొందరగా వస్తుందంట, अरे माँ जल्दी आने वाली है, ఇల్లు బాగా గందాగా ఉంది, घर तो बहुत गंदा है, త్వరగా అన్ని చక్క పెట్టాలి, जल्दी जल्दी घर को संवा के रखेंगे, అమ్మ వచ్చి పోట్లాడుద్దాము, मम्मी आके डांटेगी, शायद నాన్న వచ్చి పోట్లాడతాడేమో, पापा आके डांटेंगे, వస్తే ఇల్లు చక్కగా పెట్టాలి. उनके आने से पहले घर को अच्छे లేదా మనం ఎక్కడ బయట ఉంటే अगर हम बाहर है, అమ్మ నాన్న చక్క ఇంటికి వెళ్ళిపోవాలి, పటపడి వెళ్దాం పని అంట. मम्मी पापा घर पहुंचने से पहले हमको घर पहुंचना चाहिए, जल्दी चलो. ఎవరైనా బంధుమిత్రులు మేము త్వరగా వస్తున్నాం మీ ఇంటికంటే, अगर कोई रिश्तेदार बोलेंगे हम आपके घर जल्दी आ रहे हैं, అరే వాళ్ళ కోసం తయారు చేసి సిద్ధపరచాలి కొన్ని వస్తువులు, తినుబండారాలు. अरे उनके लिए तो कुछ खाने पीने के वस्तुओं का तैयारी करना चाहिए करके सोचते हैं. అంటే ఏదో ఒక తొందరపాటు మనలో కనపడుతుంది. यानी कि कोई कुछ ना कुछ जल्दीबाजी हमारे అంటే నిశ్చలంగా ఉన్నాం మనం. यानी कि स्थिर स्थायी से बैठे नहीं रहेंगे. మనం వినబోయే వాక్యము अभी हम जो सुनने वाला वचन జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुने, మనలో కూడా సిద్ధపాటు ఉండాలి. हमारे अंदर भी तैयारी होनी चाहिए. సిద్ధపాటు ఉండాలా? तैयारी होनी. ప్రకటన గ్రంథం తీయండి అందరూ. प्रकाशित वाक्य खोलेंगे सब लोग. ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 1వ అధ్యాయము पहला अध्याय 1వ వచనాన్ని ధ్యానిద్దాం ఈ రోజు. पहला वचन को ध्यान करेंगे. 1వ అధ్యాయము पहला अध्याय 1వ వచనాన్ని ధ్యానిద్దాం. पहली वचन को ध्यान అందరూ करेंगे. బైబిల్ తెరవండి. सब लोग बाइबल खोलिए. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. यीशु मसीह का प्रकाशित वाक्य जो उसे परमेश्वर ने इसलिए दिया है कि अपने दासों को वे बातें जिनका शीघ्र होना अवश्य है दिखाए, और उसने अपने स्वर्गदूत को भेजकर उसके द्वारा अपने दास यूहन्ना को बताया. పిల్లరా, प्रियो, ఇక్కడ యేసు ప్రభు మహిమ రాజ్యంలో ఉండి ఈ యోహాను కనపడ్డాడు. यहाँ पे प्रभु यीशु जो है महिमा के राज्य में होकर यूहन्ना को दिखाई दिया. అంటే భూమి మీద లేడు యేసు ప్రభు. यानी कि उस वक्त वो धरती पे नहीं थे यीशु मसीह. దేవుని రాజ్యంలో మహిమ రాజ్యంలో ఉన్నాడు. परमेश्वर के राज्य यानी कि महिमा के राज्य में था. యోహాను గారు ఎక్కడ ఉన్నాడు? यूहन्ना कहाँ था? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. पद्मास के टापू में था. అది ఒక పనిష్మెంట్ గా పంపించారు. वहां पे उनको पनिशमेंट के तौर पर भेजा गया था. అయితే तो फिर ఆయన ప్రభు దినం రోజు वो प्रभु का दिन ఆత్మలో పరవశం అయిపోయాడంట. आत्मा के वश में होकर, ప్రభు దినం రోజు प्रभु का दिन में ఆత్మలో వశమైపోయాడు. आत्मा के वश में होकर, అంటే ఆత్మ ఆయన ఆవరించింది. यानी कि आत्मा उनको चारों ओर से घेर लिया. ఇది అర్థం చేసుకోవాలి. समझना चाहिए. దేవుని సంగతులు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని దర్శనాలు మనకు చూడాలంటే మనకి ఆత్మ యొక్క ఆవేశం కావాలి. परमेश्वर की बातें, परमेश्वर का उद्देश्य, परमेश्वर का दृश्य कुछ देखना हो तो हमारे लिए आत्मिक आवेश होना चाहिए. ఆత్మ కావాలి. आत्मा चाहिए. ఆత్మ లేకుండా మనం దేవుని యొక్క సంగతులు ఏమీ తెలుసుకోలేము. बिना आत्मा के हम परमेश्वर की कुछ भी बातें समझ नहीं पाएंगे. చూడండి, देखिए, ప్రవక్తలు వారి మీదకి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆత్మలో లీనమైపోయారు. जब नबी लोगों के ऊपर परमेश्वर की आत्मा आए तो वो आत्मा के वश में हो गए थे. మీరు గనుక ఇక్కడ చూస్తే ఈ 1వ అధ్యాయము 9వ వచనం గనుక చూస్తే, प्रकाशित वाक्य पहला अध्याय 9वें वचन को देखेंगे तो ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 1:9 1:9 శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపములో పరవశ్యనైతిని. मैं यूहन्ना जो तुम्हारा भाई और यीशु के
क्लेश और राज और धीरज में तुम्हारा सहभागी हूँ। परमेश्वर के वचन और यीशु की गवाही के कारण पतमस नामक टापू में था। ప్రభు దినమందు ఆత్మ వశమై ఉండగా అన్నాడు ఇక్కడ. मैं प्रभु का दिन आत्मा में आ गया। ప్రభు దినంలో ఆత్మ వశమై ఉన్నప్పుడు, यानी कि प्रभु का दिन में आत्मा के वश में आया था, అప్పుడు పరలోకం తెరవబడింది. तब स्वर्ग का राज्य खुल गया, తెరవబడింది. खुल गया। యేసు ప్రభుల వారు ఆ యొక్క యోహానుకు కనపడ్డాడు. यीशु मसीह जो है यूहन्ना को दिखाई दिया। యోహానుకు కొన్ని జరగబోయే విషయాలు చెప్పాలనుకున్నాడు. यूहन्ना को बताना चाहा परमेश्वर ने जो होने वाली बातें, కొన్ని జరగబోయే విషయం जो होने చెప్పాలనుకున్నాడు. वाली बातें है उसके बारे में बताने को। ప్రియులారా, प्रियो, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य శ్రమలను గనక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ అధ్యాయం 5వ వచనం వరకు చూసి ఎన్ని శ్రమలు రాబోయే భయంకరమైన శ్రమలు భూమి మీదకి. हम प्रकाशित वाक्य 6वीं अध्याय से पहला वचन से लेकर और 22 अध्याय 5वें वचन तक देखेंगे तो आने वाली सब प्रकार की क्लेशों के बारे में बता दिया गया। ఇంకా జరగలేదు, अभी वो पूरा नहीं हुआ, రాబోతున్నాయి, आने वाला है। ఈ శ్రమ పెద్ద సమస్యలు కాదు, आपका जो क्लेश है वो बहुत बड़े नहीं है, ఇంతవరకు రాలాయి, अभी तक ऐसे क्लेश आए ही नहीं है। ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వైరస్ అయినా వచ్చినాయి, ముందు 5 భయంకరమైన 5 వచ్చినాయి అంట తెగుళ్ళు. आजकल के जो कोरोना वायरस के देखते हम इस प्रकार के महामारी पहले 5 तरीके के आ चुके थे। నేను చెప్తాను మీకు ఏమేమి వచ్చిన తర్వాత చెప్తాను, मैं बाद में बताऊंगा क्या क्या आ चुके ఒక थे, రోజు చెప్తాను, एक दिन बताऊंगा। ఇదేం కొత్త కాదు, ये कोई नई बात नहीं ఇంతకంటే है। ముందు 5 తెగుళ్ళు భయంకరమైన इससे తెగుళ్ళు पहले వచ్చినాయి. 5 प्रकार के महामारी आए थे, కానీ लेकिन ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి 22:5వ వచనం వరకు రాబోయే ఆ భయంకరమైన తెగుళ్ళు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. जो प्रकाशित हुआ कि 6 अध्याय से लेकर 22 अध्याय 5 वचन तक का क्लेश जितने महामारियां अभी तक आया ही नहीं। వాటిని తట్టుకోవటానికి మరి మనం సిద్ధపడదామా? क्या उनको सामना करने के लिए हम तैयार हो जाए? యేసు ప్రభు వస్తే పరలోకెళ్తానికి సిద్ధపడదామా? या यीशु मसीह आने पर स्वर्ग में जाने के लिए तैयार हो जाए? మీరు నాకు ఎదురుగా ఉంటే మాట్లాడేసి అడిగేవాడిని, మేము अगर मेरे आमने सामने बैठे होते तो मैं पूछता आपसे, మీరు చెప్పేవాడు నాకు. आप भी समाधान बता सकते थे। కానీ మీరు ఆలోచించండి, अभी आप सोचिए, రాబోయే శ్రమలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉందామా? आने वाले क्लेशों का सामने करने के लिए तैयार करें। యేసు ప్రభు మేఘాలు మేసినప్పుడు ఆయనతో పాటు వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. यीशु मसीह बादलों में जब आएंगे उन्हीं के साथ जाने के लिए तैयारी में रहे। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। దేనికి సిద్ధపడతాం? किस चीज के लिए हम तैयारी में हैं? మనం యేసు ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద వెళ్తానికి సిద్ధపడాలి. हम उस चीज की तैयारी में रहना चाहिए, जब यीशु मसीह बादलों में आएगा तब हम उनके साथ चले जा ఇప్పుడే सकते हैं। ఈ శ్రమలో సంవత్సరం నుంచి వస్తేనే తట్టుకోలేకపోతున్నామే, ఇక నేను తట్టుకుంటాం. इस प्रकार के महामारी 1 साल से तो हम बर्दाश्त नहीं कर पा रहे, मगर आने वाले उन महामारियों को कैसे सामना कर पाएंगे? పిక్చర్ ఇంకా స్టార్ట్ అవ్వలా, ఇది ట్రయల్ పార్టీయే. अभी पिक्चर शुरू नहीं हुए, ये केवल ट्रायल है, ఇది ట్రయల్ పార్టీయే. केवल ट्रायल है, అసలు పిక్చర్ ముందుంది, आगे पिक्चर है अभी। ఇక ఆ పిక్చర్ చూస్తే అర్థం అవుద్ది. अब पिक्चर देखने से पता चलेगा, కానీ తట్టుకోవటానికి लेकिन सामना करने के సిద్ధపడతాం लिए కాదు గాని तैयार होना नहीं है। రాకడలో ఎత్తపడతానికి సిద్ధపడదాం. प्रभु के आगमन में उठाया जाने के लिए तैयारी रहना ఇక్కడ चाहिए। చూడండి ప్రియులారా, हाँ देखिए प्रियो, యేసు క్రీస్తు తన దాసులు కనబరుచుటకు यीशु मसीह अपने दास को दिखाई देने के लिए దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఉంది ఇక్కడ. परमेश्वर ने उसके लिए बताया गया प्रकाशित वाक्य करके बताया। ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఇక్కడ దేవుడు ఆయనకి ప్రత్యేకంగా, యేసు ప్రభువున దేవుడు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన మాటలు ఇవి. प्रभु यीशु मसीह जो है यूहन्ना से सीधे सीधे बात करा यहाँ पे। ఇక్కడ ఏదో సాహిత్యంలో నుంచో ఎక్కడి నుంచో తీసుకున్నవి కాదు ఇవి. ये बातें कहीं और से लिया गया बातें नहीं है। ఇక్కడ ఈ గ్రంథములో ఉన్న మరి చిహ్నాలు గాని, సూచనలు గాని, సంకేతాలు గాని, మాటలు గాని, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఆయన చూసినవి, ఆయన దగ్గరుండి మాటలు వచ్చినవే రాశాడు ఇక్కడ. यहाँ पे यूहन्ना ने जो कुछ भी देखा, ये चिन्ह देखा है, कुछ और भी वचन प्रभु के बातें देखा, दृश्य देखा या उनकी बातें सुना है, कहीं और से नहीं, केवल सीधा अपने आंखों से देख के ही इन्होंने लिखा है। ఇది ప్రత్యక్షత అన్నాడు. इसको प्रत्यक्षता అంటే कहा गया, సీదా ప్రసారణ. ఇది यानी कि आमने सामने सीधा प्रसारण। మనం ఎట్లా చూసుకుంటాం, ఒకడు ఎదురు ఒకడు हम एक दूसरे को कैसे देख रहे, ఎట్లా చూసుకుంటున్నాం, कैसा देख रहे, అట్లానే ऐसी प्रकार యేసు ప్రభు మహిమ రాజ్యంలో ఉన్నాడు. यीशु मसीह महिमा के राज्य में है। యోహాను గారు కింద భూమి మీద పద్మోస్ ద్వీపంలో ఉన్నాడు. यूहन्ना जो है धरती के ऊपर पतमस के नामक टापू में था। ప్రియులారా, प्रियो, ఇంకొక విషయం చెప్తాను. एक और बात बताऊंगा,
కొన్ని సత్యాలు మనం విన్నప్పుడు సైతాన్ ఆ సత్యాలను ఉపయోగించుకుని వాటిని అసత్యాలుగా మారుస్తాడు. जब कुछ सच्चाई की बातों को सुनेंगे तो शैतान उन्हीं बातों को इस्तेमाल करके सच्चाई में लेके जाएगा। కొంతమంది క్రైస్తవులు కూడాను कुछ मसीह लोग भी చనిపోయిన వారు నాకు కలలోకి వచ్చారు, जो मरे हुए थे वो मेरे सपने में आ गया, చనిపోయిన వాడు నాకు కనపడ్డారు मरे हुए लोग मुझे दिखाई दिया, అని అంటా ఉంటారు. इस तरह बोलते हैं। ఎందుకని? क्यों? చూడు యోహాను కనపడలా యేసు ప్రభు, देखो यूहन्ना को दिखाई दिया ना यीशु मसीह। యేసు ప్రభు చనిపోయాడు, यीशु मसीह तो मर चुके थे, తిరిగి లేచాడు, जी उठा है, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. अब स्वर्ग में है। చూడండి ఆయన కనపడ్డాడు లేడా? वो दिखाई दिया कि नहीं दिखाई అట్లనే दिया? నాకు కూడా इसी प्रकार मुझे भी మా నాన్న చనిపోయాడు, मेरे पिताजी गुजर మా అమ్మ गया, చనిపోయిందో, मेरी माता जी మా गुजर गई, కుమార్తె मेरी చనిపోయిందో, बेटी माँ गुजर गई, నీ ఎక్కువగా ప్రేమించే వాళ్ళు చనిపోయారు, जो जिसको हम ज्यादा प्यार करते वो गुजर गए, వాళ్ళు నాకు కనపడ్డారు అంట. वो मुझे दिखाई दिया करके बोलते हैं। తప్పది. ये गलत है। దీని దానితో పోల్చకూడదు. इसे इस विषय को उस विषय के साथ जोड़ना సైతాన్ नहीं ఏంటంటే चाहिए। మనల్ని కొంచెం ఉల్టా తీసుకెళ్తాడు. शैतान हमें थोड़ा गुमराह कर देता है। సత్యం ఉంది కాబట్టి అసత్యంలో నడిపిస్తాడు. सच्चाई है इसलिए सच्चाई में लेके जाता అందుకే है। యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु వాడు मसीह మొదటి कहता है, నుంచి అబద్ధికుడు, तो पहले से झूठा है, వాడు అబద్ధికుడు. तो पहले से ही वो झूठा है। సత్యాన్ని తీసుకుని దాన్ని అబద్ధంగా మార్చేస్తాడు. सच्चाई को ले जाकर वो झूठा बना देता है उसको। అందుకే చాలా మంది చూడండి इसलिए बहुत से लोगों को देखिए సోదులు అడుగుతారు, तो भावी करने वाले के पास जाते हैं, సోదులు అడుగుతారు, भावी करने वाले के पास जाते చనిపోయిన हैं। వాళ్ళు ఆ సోదిలో రావాలి అని, जो मर गए थे वो लोग भावी करने वाले की వాళ్ళు వచ్చి आके మాటలు बताना है, చెప్పాలి అని. वो आके कुछ बातें बोलना है, ఎందుకంటే యేసు ప్రభు యోహాను చెప్పాడు కదా మాటలు. क्योंकि यीशु मसीह यूहन्ना को बता दिया है ना। అట్లానే చనిపోయిన వాళ్ళు వచ్చి इसी प्रकार मरे हुए आकर వాళ్ళు ఎట్లా చనిపోయారు, कैसे मरे थे, ఏ విధంగా इस చనిపోయారు, प्रकार मर गए थे, చనిపోయిన ఎంత బాధపడ్డారు, जो मरते वक्त कितना दुख उठाए थे, ఇవన్నీ చెప్పమని ये सब बताने ఈ के लिए సోదులు అడుగుతారు. इस तरह भावी करने वाले के पास जाते हैं। ప్రియులారా, प्रियो, వాళ్ళకి ఏ యొక్క సంబంధం లేదు మనతోటి. मरे हुए लोगों को जीवित लोगों के साथ कोई रिश्ता नहीं है। అందుకనే इसलिए మీరు కీర్తనాకారుడు రాసిన గ్రంథం చూస్తే भजनकार की पुस्तक को देखेंगे, దాంట్లో 6వ అధ్యాయం ఒకటి చూడండి ఒకసారి. इसमें 6वीं अध्याय, అక్కడ కీర్తనాకారుడు మంచి మాట రాశాడు. 6वीं अध्याय में एक अच्छी बात लिखा है। 6వ అధ్యాయం మనం చూడండి, वृत्ति की बातें स्मरण नहीं। 6:5 వచనం, 6वीं अध्याय 5वीं वचन, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, क्योंकि मृत्यु के बाद तेरा स्मरण नहीं होता। పాతాళములో వారు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు. अधोलोक में कौन तेरा धन्यवाद करेगा। ఇక్కడ బాగా రాశాడు హిందీలో, अधोलोक में చక్కగా రాశాడు. कौन तेरा धन्यवाद करेगा। ఇప్పుడు గమనించారు మీరు, आपने ध्यान दिया, చనిపోయిన వాళ్ళకి जो गुजर गए हैं మళ్ళీ వాక్యం చదవాలి, उनको वचन पढ़ना है, లైవ్ లోకి వెళ్ళాలి, लाइव में जाना है, యేసు ప్రభువును ప్రార్థించాలి यीशु को प्रार्थना करना है, అని వాళ్ళకి తెలియదు ప్రియులారా. उसके बारे में कोई रिश्ता नहीं है। ఎందుకంటే क्योंकि బాడీ నుండి ఆత్మ వదిలిపోయిన తర్వాత शरीर से आत्मा अलग होने के बाद ఇక వాళ్ళకి ఈ లోకంలో మాయా మోహాలు ప్రేమలు ఉండవు. इस संसार के व्यामोह और प्यार नहीं रहेगा। ఎందుకని? क्यों? ఆత్మ దేహంతో ఉన్నంత సేపే ఈ మోహాలు. आत्मा जो शरीर के साथ जुड़े रहेगा तब तक ये व्यामोह रहता है। ఎప్పుడైతే మనము మన నుంచి ఆత్మ విడిపోతుందో, जब हमारे शरीर से आत्मा अलग हो जाएगा, ఈ బాడీని తీసుకెళ్లి మనము తగలేస్తారో పూడ్చేస్తారో, इस शरीर को ले जाके हम दफनाएंगे, जलाएंगे, ఆత్మ ఎవరైతే ఆత్మనిచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. आत्मा जिन्होंने भेजा उनके पास लौट మీరు जाएगा। చదువుకోండి, ప్రసంగి 12:7 చదివితే మీకు అక్కడ క్లియర్ తెలిసిపోతుంది. आप सबोपदेशक 12:7 में देखिएगा तो साफ साफ लिखा हुआ है। 12:7 12:7 में మిట్టి మొన్నైనది తిరిగి మట్టిలో కలిసిపోయిను, ఆత్మ తాను దయచేసిన వారి దగ్గరికి వెళ్ళిపోతుందని. मिट्टी जो है यूं ही मिट्टी में मिल जाएगा, आत्मा जिन्होंने भेजा उनके पास लौट जाएगा। మనిషి ఏముందని ఇంకేముంది? మనిషి इंसान के पास जो गुजर गए उसके पास क्या है? మనిషి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? अभी कहाँ है वो? చెప్పండి మీరు, आप बताइए, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు? वो कहाँ है? वो इंसान బాడీ ఏమో పూడ్చేసారు, शरीर को तो हमने दफना दिया, ఆత్మే వెళ్ళిపో. आत्मा तो चला ఈ गया, మనిషి ఎక్కడ ఉన్నాడు? फिर कहाँ है वो? ఈ మనిషికి ఏంది వాల్యూ? ఏంది क्या है उसका कीमत? వాల్యూ? ఏంది? क्या है? అతను కళ్ళలోకి రారు, वो ना आएगा स्वप्न में, సోదుల్లోకి రారు, भावी करने वाले के पास नहीं వచ్చి आएगा, ఏం చెప్పరు. वो आके कुछ भी नहीं కాకపోతే बोलेगा। नहीं तो మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దాని ఏమంటే కల్పన ఊహించుకుంటా ఉంటాం. हम कुछ ऐसे ख्यालों में पड़ जाते हैं, అప్పుడు వాళ్ళు వచ్చినట్టు, ऐसा लगता है वो लोग आ गया, కొంచెం మాట్లాడినట్టు कुछ बात करा उन्होंने, అలా మనకు అనిపించదు. ऐसा लगेगा, మనకు అనిపించదే గాని ऐसा लगता तो है, వాళ్ళు రారు. वो ఇది नहीं आता। క్రైస్తవ్యంలో సత్యం. एक मसीहा में ये सच्चाई है। కానీ సత్యాలు చూసి అసత్యంలో పోయిస్తుంటారు तो సైతాను. सच्चाई को सच्चाई में बदल डालता है शैतान। మీరు
ఒకటవ సమూయేలు 28వ అధ్యాయంలో చూస్తే आप पहला समूएल 28 अध्याय को देखेंगे तो ఒకటవ సమూయేలు पहला समूएल 28వ అధ్యాయం 28 अध्याय, అక్కడ సౌలు वहां पे हम साउल को देखते हैं। సమూయేలు చనిపోయిన తర్వాత समूएल की मृत्यु के बाद చాలా చాలా దాని తెలుగులో ఏమంటామంటే మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, बहुत परेशानी में था। 28వ అధ్యాయంలో చూస్తే आप 28वें अध्याय को देखेंगे, చూడండి देखिए 28 28वें अध्याय ఇక్కడ చూడండి 3వ వచనం చూస్తే तीसरी वचन से देखेंगे तो ఇక్కడ అంటాడు क्या कहता है, యెహోవా యొద్ద 6వ వచనంలో 6वें वचन में देखिए, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయక ఉండెను। जब साउल ने यहोवा से पूछा तब यहोवा ने ना तो स्वप्न के द्वारा उसे उत्तर दिया और ना ऊरीम के द्वारा और ना भविष्यवक्तों के द्वारा। కాబట్టి इसलिए ఎందుకంటే దేవుడు సౌలుతోటి చాలా కోపం ఉన్నాడు, సౌలు మీద, क्योंकि परमेश्वर साउल के ऊपर बहुत गुस्सा था। ఆయన మాట్లాడట్లేదు, वो उसे बात नहीं कर रहा था, మాట్లాడటానికి ప్రవక్త లేడు, बात करने के लिए नबी नहीं था। సమూయేలు చనిపోయాడు। समूएल गुजर गया था। అప్పుడు तब నా కొరకు ఒక కర్ర పిశాచిని మీరు సిద్ధపరచండి అన్నాడు। वो मेरे लिए भूत सिद्ध करने वाले की स्थिति को तैयार कीजिए बोला। వాళ్ళు చెప్పారు, उन्होंने बताया ఫలానా స్థలంలో ఉందయ్యా రా, फलाना जगह में है, आ जाओ। వెళ్ళారు, गया, పోయాడు, పోయి కూర్చున్నాడు। वहां जाके बैठा। అయ్యా సౌలు ఏమన్నాడు, కర్ణ పిశాచులు అందరినీ ఈ ఊర్లో తరిమేశారు కదా, మళ్ళీ నాదికి వచ్చావు, రేపు ఆయన ఏమని అంటాడేమో అని అన్నది। उस स्त्री ने कहा भूत सिद्ध करने वालों को तो साउल ने तो सारा राज्य से बाहर निकाल दिया, तू मेरे पास आ गया, कल को साउल को पता चलेगा तो वो मुझे मार डालेगा। ఈ సౌలు మారువేషం వెళ్ళాడు। ये साउल तो वेश बदल के गया था। పర్వాలేదమ్మా చెప్పాను। तो उसने कहा कोई बात नहीं, बताओ। ఒకప్పుడు అందరిని తరివేశాడు, इसी ने एक समय सबको ऐसा लोगों को तो भगा दिया था। మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు। फिर समय ऐसा आ गए तो वो उसी के पास ఇది ఒక चला गया। పడిపోయిన క్రైస్తవుడికి సాదృశ్యం ఇది। ये गिरे हुए विश्वासी का सादृश्य है। పడిపోయిన విశ్వాసి गिरे हुए विश्वासी ఒకప్పుడు का బలంగా सादृश्य है। ఉండేవాళ్ళు एक समय अच्छे మళ్ళీ विश्वासी లోకంలో ఆచారాలు వ్యవహారాలకు వెళ్ళిపోతారు। फिर दोबारा इस संसार के पारंपरिक आचार्यों में चले जाते हैं। మంచి సమర్పించుకున్న వాళ్ళు अच्छी तरह समर्पित किए మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు, फिर से संसार में चले जाते हैं, ఎవరికోళ్ళు భయపడి किसी न किसी से डर, ఏదో ఒకటి ఆశించి। कुछ न कुछ हासिल అట్లానే करने। సౌలు इसी प्रकार साउल వెళ్ళినప్పుడు ఎవరిని పోయి పిలవమంటా అన్నాడు। साउल गया तो स्त्री ने पूछा किसको बुलाऊं। ఆయన పిలుస్తూ ఉంది, वो बुला ही रही थी। అది ఒక వ్యక్తి వస్తున్నాడు, वो देखिए वो एक इंसान ऊपर आ रहा है। ఇది ఒక వ్యక్తి వస్తున్నాడు అన్నాడు। उसने कहा एक व्यक्ति ऊपर आ रहा है। ఎలా ఉన్నాడు అన్నాడు। साउल ने पूछा किस तरह का దుప్పటి दिखता है। కప్పుకున్నాడు, उसने एक चादर ओढ़ा है। చూస్తే ఏమన్నాడు, సౌలే అమ్మ సమూయేలే। उसने सोचा कि हाँ ये समूएल है। సమూయేలు వచ్చేసాడు। समूएल आ गया। ఇప్పుడు దీని చూసి జనం ఏమంటారు చెప్పండి, इसको देख के लोग क्या बोलते बताइए, క్రైస్తవులు ఏమంటారు చెప్పండి। मसीह लोग क्या बोलेंगे बताइए। చూడు देखो పోయి సోది అడిగితే సౌలు जाके भूत सिद्ध करने वालों से पूछने से చచ్చిపోయిన సమూయేలు వచ్చాడు రాలేదా, तो मरे हुए समूएल आया कि नहीं आया, వచ్చాడు రాలేదు। आया कि नहीं आया। అట్లానే इसी प्रकार మా ప్రియులు ఎవరైనా చనిపోతే, हमारे प्रिय कोई गुजर जाते మా हैं, పితరులు ఎవరైనా చనిపోతే हमारे पूर्वज कोई गुजर మేము जाते సోదులు हैं, అడిగితే వస్తారు వాళ్ళు। हम भूत सिद्ध करने वालों से पूछने से आ जाएंगे वो। ప్రియులారా, ఇది సత్యం, ఇది సత్యం, ఈ సౌలు ద్వారా జరిగింది, ये जो साउल के द्वारा हुआ ये అది सच्चाई है, దేవుని చిత్తం। वो परमेश्वर की इच्छा की దీన్ని द्वारा। బట్టి మనకి ఏమర్థం తెలుసా, इससे हमें क्या समझ में आता है, దేవుడు సార్వభౌముడు, ఆయన ఏమైనా చేయగలడు, परमेश्वर अपना प्रथम है, वो कुछ भी कर सकता है, ఏమైనా చేయగలడు। सर्वाधिकारी అది कुछ भी కూడా कर सकता ఆయనకి है। వాక్యానికి అనుసారంగా చేయగలడు, वो वचन के अनुकूल रूप में कर सकता है, ఆయనకి వాక్యం విరుద్ధంగా చేయడు। वो अपना वचन का विरुद्ध नहीं करेगा। ఇక్కడ వాక్యం ఏం రాసు, यहाँ पे वचन क्या लिखा है, చనిపోయిన వాళ్ళు మరలా దేవునికి జ్ఞాపకము రారు, जो मरे हुए हैं वो किसी के स्मरण में नहीं आएंगे, వాళ్ళు తన యొక్క పరిశ్రమలను తన యొక్క పనులు అన్ని సక్కబూసి వెళ్ళిపోయారు। वो अपने सारे कामों से विश्राम पाके चले गए। ఇక వాళ్ళకి ఈ భూలోకం తోటి ఇక్కడ మందు ఏం పని లేదు, उनको इस धरती के लोगों से कोई वास्ता नहीं है। కానీ लेकिन అక్కడ సమూయేలు ద్వారా సౌలుకి తెలియజేయడానికి సబక్, అంటే ఇందులో సబక్ సిఖాన్ అంటారు కదా, ఇందులో అంటే బుద్ధి చెప్పడానికి పంపించాడు। यहाँ पे समूएल के द्वारा साउल को अक्ल सिखाने के लिए, सबक सिखाने के लिए भेजा। బిలాముతో గాడిద మాట్లాడాలా, जैसे बिलाम से गधा ने बात किया है ना, ఇప్పుడు బిలాముతో గాడిద మాట్లాడితే గాడిద మాట్లాడు గాడిద మాట్లాడు గాడిద మాట్లాడంటే अभी बिलाम से गधा ने बात किया, इसलिए हर गधा को हम बोलेंगे बात करो बात करो, बात करेगा మాట్లాడుతా। क्या, बात करेगा। అప్పుడు బిలాముతో గాడిద अब మాట్లాడింది, तो बिलाम से तो गधा ने बात किया, ఇప్పుడు మనం పోయి अब हम जाके గాడిద మాట్లాడు बात करो, గాడిద మాట్లాడంటే बात మాట్లాడు। करो, वो बात करेगी। అది ఆ పరిస్థితి కొరకు, ఆ సమయం కొరకు, ఆ మనిషి
కొరకు ఆ యొక్క పరిస్థితుల్లో వచ్చింది అది. उस हालत के लिए, उस समय के लिए, उस इंसान के लिए उसको इस्तेमाल किया, అంతేగాని इतना ही है। చనిపోయిన వాళ్ళకి మనతో ఏ సంబంధం లేదు. मरे हुए लोगों को हमारे साथ कोई वास्ता नहीं है। వాళ్ళ యొక్క ఫోటోల ముందు గాని ఏదైనా చనిపోయిన వాళ్ళకి పూలమాలలు వేయటం గాని చికెన్ లెక్క పొలాలు పెడతాం గాని ఫలాలు పెడతాం గాని చేయబాకండి పండగల రోజు. जो त्योहार वाले दिन हो मरे हुए लोगों को फूलमाला चढ़ाना, उनके सामने लेग पीस चिकन वगैरह मटन रखना, ऐसा मत करना। మా నాన్నగారు నా కల్లో వచ్చాడు. मेरा पिताजी मेरे सपने में आया, వచ్చి आके కొంచెం కన్నీరు గారుతున్నాడు. थोड़ा आंसू बहा रहा था। సైతానా పో అన్న నేను. मैंने बोला शैतान चला जाओ, చలో సైతాన్. शैतान चला जाओ बोला। వెంటనే అడు పారిపోయాడు. ఇంకెప్పుడు నా కల్లోకి రాలా. फिर वो शैतान चला गया, अभी तक दोबारा कभी भी सपने में नहीं आया। పాస్టర్ గారి కల్లో వాళ్ళ మా అమ్మగారు వచ్చారంట. मेरी यानी कि सिस्टर की सपने में मेरी माता जी आई थी, ఏదో చెబుతుందంట. वो कुछ बता रही थी। సైతానా నీ వ్యవహారం మాకు తెలుసులే పో అన్నాడు. शैतान तेरे काम तो मैं जानता हूँ, चला जाओ करके डांटा। ఇంకెప్పుడు రాలా కల్లో. फिर कभी नहीं आया। అంటే వాళ్ళని పోల్చుకుని వస్తాడు यानी సైతాన్. कि शैतान उनको रूप धारण करके आता వాడికి है। తెలుసుగా ఏం అలవాట్లు ఉన్నాయో. उनको पता है ना किस किस के पास क्या क्या ఎందుకంటే आदत है। భూలోకంలో ఉన్నప్పుడు వాడు మన మాటలను క్యాచ్ చేస్తా वो ఉంటాడు. इस संसार में है तो हम हमारी सारी बातों को वो कैच మన कर, వ్యవహారం అంతా ఆడికి తెలుసు. हमारी सारी विषय उसको पता है। మనల్ని భ్రమలో పెట్టాలని, हमें भ्रम में डालने के మనల్ని लिए, అసత్యం నడిపించాలని हमें सच्चाई में ले जाने కొన్ని के लिए, బైబిల్లో ఉన్న సత్యాలను తీసుకుని ఒక్కరంగా మనకు कुछ బోధిస్తాడు. बाइबल की सच्चाई को लेकर ऐसे अक्रम के रूप में हमें सिखाता है। ఎవరికైతే సత్యంలో నుంచి సర్వసత్యంలోకి వెళ్ళలేదో, जो सच्चाई से सर्व सच्चाई में नहीं गया, ఎవరైతే కరెక్ట్ ప్రభు శిష్యులు కాదో जो ढंग से प्रभु के चेले नहीं వీళ్ళు ఈ बने, భ్రమలో పడిపోతారు. ఇక तो ऐसे लोग उस भ्रम में गिर जाते हैं, సోదరులు అడుగుతారు. तो भावी करने वाला पास चले ఇంకొక जाते విషయం. हैं। एक और बात है, దేవుడు నా గురించి ఏమి చెబుతున్నాడు ఏమిటని అడగటం తప్పు, అడగకూడదు అట్లా. तो हमेशा परमेश्वर मेरे विषय में क्या बोल रहे करके किसी के पास जाके बार बार पूछना नहीं चाहिए। ఎందుకని क्यों? మనకు తెలుసు हमें पता है నీ ప్రయాణం రాకపోకలు ఎప్పుడు నేను ఉంటానన్నాడు. तुम्हारे आने जाने में मैं साथ रहूंगा बोला, నీతో ఉంటానన్నాడు. तुम्हारे साथ తల్లి रहूंगा। విడిసిన తండ్రి విడిచిన అన్నాడు. माँ छोड़े पिता छोड़े मैं नहीं छोड़ूंगा నీ बोला, అనాలు వదిలిపెట్టనన్నాడు. मैं अनाथ नहीं छोड़ूंगा నీ कहा। కాలు జారు నీదన్నాడు. तुम्हारा पैर को फिसल नहीं ఈ दूंगा बोला। వాక్యాలన్నీ ఎవరి కోసం? ये सारे वचन किसके लिए మన हैं? కోసమే కదా. हमारे लिए है ना। అందుకని సత్యం తెలిసిన వాళ్ళు इसलिए जिसको सच्चाई సైతాను पता है, ఒక్కరి మార్గంలో పడరు. शैतान की विरुद्ध बातों में नहीं ఇక్కడ गिरेगा। మనం నేర్చుకోబోతున్న అదే ప్రియులారా. यहाँ पे हम सीखने वाली बात यही है। ఇక్కడ प्रियो। చూడండి यहाँ देखिए ఏమన్నాడో చూడండి. क्या कहता है, देखिए తన యేసు క్రీస్తు తన దాసులో కనపరుచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించు ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవించబోచున్నవి. ये सारी बातें जो यीशु मसीह के द्वारा प्रकट होने वाली है, हाँ। अपने दास को दिखाए है, ये सारी बात शीघ्र होना अवश्य है। ప్రియులారా प्रियो చూడండి, देखिए ఆమోసు యొక్క ఆ ప్రవక్త యొక్క రాసిన పుస్తకం చదవండి. आमोस की आप उस पुस्तक को पढ़ लीजिए, 3:7. तीसरी अध्याय। ఏమంటారు తెలుసా? क्या कहता है पता है? నా దాసులకు చెప్పకుండా నేను ఏమీ చెయ్యను అన్నాడు. मैं अपने दास को बताने के बिना मैं कुछ भी नहीं करूंगा। ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? क्या कहता है? मैं अपने दास को बताए बिना कुछ भी नहीं करूंगा, ఏం చేయను అన్నాడు. कुछ भी नहीं करूंगा। చూడండి, సొదొమ గోమొర్లని నాశనం చేయబోతున్నప్పుడు అక్కడ లోతున్నాడు కాబట్టి అబ్రహాము తెలియజేశాడు. सदोम अमोरा को जब नाश करने जा रहा था, वहां पे लूत था, इसलिए अब्राहम को बता दिया। అబ్రహాము చెప్పాడు, इसलिए अब्राहम को बता दिया, నేను వెళ్తున్నాను అబ్రహాం. मैं अब्राहम में वहां जा रहा हूँ। వెంటనే అబ్రహాము విజ్ఞాపన చేశాడు. तुरंत अब्राहम ने विनती किया। మీరు చదువుకోండి అక్కడ. आप पढ़ लीजिए वहां पे, ఎందుకంటే లోతు నశించిపోతాడేమో, क्योंकि लूत नाश हो जाएगा। లోతును కాపాడటానికి. लूत को बचाने के लिए। ప్రియులారా, प्रियो ఇప్పుడు జాగ్రత్త మనం గమనిస్తే ध्यान से हम देखेंगे ఎవరు ఈ దాసులు, कौन है ये दास, ఎవరంటే ఈ దాసులు कौन है ये दास। జాగ్రత్తగా గమనిస్తే చూడండి, రోమా పత్రిక रोमियो की पत्री 6వ అధ్యాయము 6वीं अध्याय 17 నుంచి 22 వరకు చదివితే 17 से लेकर 22 तक पढ़ेंगे। పౌలు గారు చాలా చక్కగా ఈ మాటలు వివరించాడు అక్కడ. पौलुस ने बहुत अच्छी तरह इन बातों को बताया है। ఆ రోమా పత్రిక रोमियो की पत्री చూడండి 6वीं अध्याय 6:17 నుంచి 17 से लेकर 17 నుంచి చూస్తే ఇక్కడ 17 से लेखेंगे तो ఇక్కడ అంటాడు, कहता है, మీరు పాపమునకు దాసులై ఉంటుని గాని ఏ ఉపదేశకమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీరం బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపిత్రతకు అక్రమమైన కనుకను మీ అవయవములు దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతి దాసులుగా అప్పగించుడి. परंतु परमेश्वर का धन्यवाद కొందరు చదివితే చాలు. मैं तुम्हारी शारीरिक दुर्बलताओं के कारण हाँ। मनुष्यों की रीति पर
वंशों की रीति पर कहता हूँ, हाँ। जैसा तुमने अपने अंगों को कुकर्म के लिए अशुद्धता और कुकर्म के दास करके सौंपा था, वैसे ही अब अपने अंगों को पवित्रता के लिए धार्मिकता के दास करके सौंप दो। అది ఇప్పుడు మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? जब तुम पाप के दास थे तो धार्मिकता की ओर से स्वतंत्र थे, అప్పుడు మీకేం ఫలం కలిగను? अतः जिन बातों से अब तुम क्या लज्जित हुए थे, అప్పటి క్రియల వలన మీకు మీరు వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు గారా? अब उन विषयों में तुम लज्जित नहीं हो रहे, तुम्हें क्या फल मिला था? అంతం మరణమే కదా. सब कुछ मृत्यु तो है. అంటే అర్థం ఏంటి? क्या है मतलब? ఒకప్పుడు మీరు ఈ అవయవాల్ని పాపానికి ఉపయోగించారు కాబట్టి तुम पाप के दास के रूप में ఇప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళు నీతి కొరకు ఉపయోగించాలి. अभी उद्धार पाए हुए लोग है जो है धार्मिकता के लिए सौंपना है. చూడండి, देखिए ఒక వ్యక్తి एक इंसान ఈ చేతిని इस हाथ को ఒక రమ్ము బాటిల్ తాగడానికి ఉపయోగించారు, एक रम बोतल पकड़ने के लिए इस्तेमाल किया, సిగరెట్ తాగడానికి ఉపయోగించారు, सिगरेट पीने के लिए इस्तेमाल किया. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు अब जो उद्धार पाए हैं బైబిల్ కొట్టుకోవడానికి, बाइबल पकड़ने के लिए, అట్లా దేవుణ్ణి ఆరాధించడానికి, प्रभु के सामने हाथ जोड़ने के लिए, చేతులెత్తి हाथ ప్రార్థించడానికి उठाकर प्रार्थना करने के लिए ఉపయోగించాలి. उसको इस्तेमाल करना चाहिए. అప్పుడు ఫలం ఏం దొరికింది మనకి? तब हमें क्या फल मिला था? మరణం. मृत्यु मिला. ఇప్పుడు अभी ఆశీర్వాదం. आशीष अनंत जीवन. కాబట్టి इसलिए ఇప్పుడు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? अब ये बातें किससे बात कर रहे हैं? తన దాసులతో अपने మాట్లాడుతున్నాడు. दासों से बात करता తన है, దాసులు తెలియజేయాలనుకుంటున్నాడు. अपने दासों को बताना चाहता है. కాబట్టి దేవుని దాసులు ఎవరు? परमेश्वर का दास कौन है? పాప క్షమాపణ పశ్చాత్తాపం పొందిన వాళ్ళే. जो पाप का क्षमा पाया और पश्चाताप किया है, పశ్చాత్తాపం పొందిన వాళ్ళే దేవుని पश्चाताप దాసులు. किया, वही लोग परमेश्वर का दास है. ఇలా ఒక మాట చెప్తుంది జాగ్రత్తగా. एक बात बताओ, ध्यान से దేవుడు सुनिए. పాపములో రక్షించడు గాని పాపము నుండి రక్షిస్తాడు. परमेश्वर जो है पाप में रहते हुए हमको नहीं बचाएगा, पाप से आने पर बचाएगा, बाहर आने పాప సే బచాయేగా. पाप से बचाएगा. అర్థమవుతుందా? समझ में आ गया? పాపములో రక్షించడు. पाप में नहीं ఈ बचाएगा. మాట చేత అర్థం చేసుకోండి. बहुत ही अच्छी तरह समझिए. దేవుడు పాపములో రక్షించడు, पाप में नहीं बचाएगा, పాపము నుండి రక్షిస్తాడు. पाप से हमको మనం बचाएगा. పాపం చేస్తున్నప్పుడు రక్షించు నేను పాపం చేస్తున్నాను రక్షించు అంటే రక్షించడు. हम पाप करते हुए मुझे बचाओ, मैं पाप कर रहा हूँ मुझे बचाओ बोलने से नहीं ఇప్పుడు నేను बचाएगा. పాపం చేయనయ్యా, ఇక నేను నీలో నడుస్తాను, నన్ను రక్షించంటే రక్షిస్తాడు. मैं आगे को पाप नहीं करूंगा, आप में ही चलूंगा, इस तरह रब बचाव करके प्रार्थना करने से वो बचाएगा. అందుకే ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ త్వరగా సంభవింపబోవునవి जो शीघ्र होने वाली అంటే बात है, నా బిడ్డలకు నేను తెలియజేయాలి. यानी कि मैं अपना संतान को बताना है. లోతు యొక్క ఉన్న ప్రదేశాన్ని పాడు చేయబోతున్నాను కాబట్టి లోతు యొక్క పెదనాన్న ఆయన చెప్పాలి. నేను मैं लूत के जगह को जहाँ रहता है उस जगह को नाश करने जा रहा हूँ, इसलिए उसको ताऊ को मुझे बताना है. అబ్రహాం చెప్పాలి. अब्राहम को बताना है. అబ్రహాం తెలియకుండా ఏమి చేయడు. अब्राहम को बताए बिना कुछ नहीं ఇప్పుడు करेगा. రక్షించబడిన తన దాసులు చెప్పకుండా ఏమీ జరగదు. अभी जो उद्धार पाए अपने दासों को बताए बिना कुछ भी नहीं करेगा. అందుకని ఎవరు నాకు తెలియదు అనకూడదు. इसलिए कोई ये नहीं बोलना चाहिए मुझे पता नहीं. ఎవరంటారు? कौन कहेंगे? లైవ్ లో వాక్యం వినరు, जो वचन नहीं सुनते, బైబిల్ చదవరు, बाइबल नहीं पढ़ते, దేవుడు అంటే తెలియదు. परमेश्वर के बारे में उनको पता नहीं. అది దేవుని దాసులు వాళ్ళు. क्या वो प्रभु के दास है? वो लोग దేవుని దాసులు वो కాదు. प्रभु के दास नहीं ఎందుకంటే है. దేవుని యొక్క ప్రతి ఒక్క క్రియ వాళ్ళకి తెలియదు. यानी कि परमेश्वर का हर एक कार्य उनको पता नहीं है. అందుకని ప్రియులారా, इसलिए प्रियो, త్వరగా సంభవించబోచున్నవి. शीघ्र होने वाला है. ఈ త్వరగా అంటే చాలా మంది అనుకుంటున్నారంట, शीघ्र होने का मतलब बहुत लोग सोचते हैं అంటే యవహాను కాలంలోనే జరిగిపోయిన ఉంటాయి. हाँ शायद यूहन्ना का समय में ही हुआ होगा. త్వరగా అన్నాడు కదా. वहाँ पे शीघ्र ఇలాంటి పాస్టర్లు బోధించలు ఉండరు. इस तरह वो संदेश देने वाला चरवाहा भी है, నేను విన్నాను. मैंने सुना है. అలాంటి సంఘాలు ఉండి ऐसा कलुष्य भी है. జరిగిపోయినాయండి అవి. ये सारा कुछ हो गया करके అసలు बोलते కొంతమంది అంటున్నారు हैं. कुछ लोग बोलते हैं, ఆ శ్రమలు ఆ 7 శ్రమలు ఇయే అంటున్నారు. ఇప్పుడు कुछ लोग बोलते हैं वो 7 साल का तकलीफ का समय यही है बोलते ఈ हैं. శ్రమలు ఇయ్యానంట 7 శ్రమలు. ये तकलीफ का 7 साल का समय यही है మరి बोलते हैं. 7 శ్రమలు ఇదే అయితే अगर 7 साल का तकलीफ का समय यही మరి है, సంఘం ఏంటి? फिर कलुष्य क्यों है यहाँ पे? అర్థమైందా? समझ में आ गया? మరి క్రీస్తు విరోధి రావాలి. तो मसीह विरोधी तो आना चाहिए. మరి ఏడి कहाँ है? వీళ్ళే క్రీస్తు విరోధులు మనకు ఎదురు తిరిగే వాళ్ళు అంటున్నారు. మళ్ళీ तो बोलते हैं हमारे जो सामना करते हैं यही मसीह विरोधी है बोलते हैं. క్రీస్తు విరోధి కొన్ని లక్షణాలు ఉన్నాయి. मसीह विरोधी का कुछ लक्षण है, నేను చెప్తాను మీకు, मैं बताऊंगा आपको. రేపు ఎప్పుడు చెప్తాను. कल परसों में बताऊंगा. క్రీస్తు విరోధి కొన్ని లక్షణాలు ఉన్నాయి. मसीह विरोधी का कुछ लक्षण है. అందరిని అనకూడదు. हर एक को नहीं बोलना ఒక चाहिए. సిస్టర్ అంది, एक सिस्टर ने कहा బ్రదరు క్రీస్తు విరోధి ఈడే అనుకుంటానే అంది. मसीह का विरोधी यही है करके बोल रही ఈడు थी. కాదమ్మా అన్న. मैंने कहा फलाना वो नहीं है, పేరు చెప్పట్లేదు నేను, मैं नाम नहीं बता रहा हूँ, పేరు చెప్పట్లేదు. मैं नाम नहीं बता ఈడు रहा, కాదులే అమ్మా అన్న. मैंने ये नहीं है. ఎందుకని? क्यों? ఆడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. उसका कुछ लक्षण है. అర్థమైందా? समझ में आ गया? అందరు క్రీస్తు విరోధులు కాదు. सब लोग मसीह का विरोधी नहीं है. ఇది
శ్రమలకు ముందు వస్తున్నటువంటి ఈ యొక్క బాధలే గాని అసలు శ్రమలు ఈ కాదు. तो क्लेश से पहले आने वाले कुछ तकलीफें हैं, असली क्लेश ये नहीं है। త్వరగా అంటే शीघ्र आने की। ఇది క్రీస్తు శకము 96లో రాశాడు ఈ యొక్క ప్రకటన గ్రంథం, యోహాను కాదు. ईस्वी 96 में लिखा है ये प्रकाशित वाक्य। త్వరగా అంటే शीघ्र आने की। యోహాను కాలంలో వచ్చి ఉంటది ఇది. यूहन्ना के समय में आया होगा। త్వరగా అన్నాడు కదా అనుకుంటున్నారు. तो शीघ्र बोला है ना करके, కాబట్టి इसलिए ఈ త్వరగా అని ఎందుకు అన్నాడు? शीघ्र करके क्यों लिखा है? బైబిల్లో ఈ ప్రకటన గ్రంథం 3 సార్లు చెప్పాడు త్వరగా త్వరగా చూడాలి. इस प्रकाशित वाक्य में शीघ्र शीघ्र करके 3 जगह लिखा हुआ है, ఒకసారి కాదు, एक बार नहीं। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 22:7 22 वचन 22:7 చదివితే 22:7 देखने से చూడు అక్కడ ఏం చెప్పాడు. देखिए वहां क्या कहता है, देख मैं शीघ्र आने वाला हूँ, నేను త్వరగా రాబోతున్నాను. मैं शीघ्र आने वाला हूँ। ఏమన్నాడు? क्या कहता है? నేను త్వరగా రాబోతున్నాను. मैं शीघ्र आने वाला हूँ। ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. एक और जगह देखिए, 12వ వచనం, इसी में 12 वचन 12వ वचనం చదవండి. 22-12 देखो मैं शीघ्र आने वाला हूँ। మళ్ళీ నేను త్వరగా రాబోతున్నాను. क्या कहता है? मैं शीघ्र आने वाला हूँ। 20వ వచనం, इसी में 20वीं वचन ఆ, जो इन बातों को गवाही देता है, ఆ, वे ये कहता है कि हाँ मैं शीघ्र आने वाला हूँ। చూసారా? देखा? 3 సార్లు చెప్పాడు. और 3 बार कहा है। ఎక్కడన్నా పాము ఉంది అనుకోండి, अगर कहीं सांप है, ఒరి యాకోబు రా 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 అంటాం. अरे याकूब आजा 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 बोलते कि नहीं बोलते? యాకోబు రా రే పాము ఉంది రే కొట్టురే అంటామా? अरे याकूब आ जाओ, सांप है इसको मार दो, ऐसे बोलेंगे? యాకోబు రా రా కొట్టురా పాము ఉంది ఇక్కడ याकूब आ जा रे, यहाँ पे सांप है मारो, ऐसा धीरे से धीमे से बोलेंगे? అంటామా? ऐसे बोलेंगे? ఏమంటాం? क्या कहेंगे? ఒరి యాకోబు యాకోబు ఒరి రే 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 యాకోబు రా 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 అంటాం. अरे याकूब रा आजा 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 देख देख करके बोलेंगे। అంటే यानी कि 3 సార్లు చెప్పాడు ఇక్కడ. यहाँ पे इसी प्रकार 3 बार बताया गया, వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. मैं शीघ्र आने वाला हूँ, शीघ्र आने वाला हूँ, शीघ्र आने वाला हूँ। కానీ लेकिन ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే यहाँ जानने का विषय क्या है? యోహాను దగ్గర నుండి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు జరిగింది. यूहन्ना అక్కడ చూడండి, మీరు ఆ లెక్క చెప్తాను మీకు. 2 పేతురు 3:8 చదవండి. दूसरा पत्रस 2 పేతురు 3:8 दूसरा पत्रस 3:8 पढ़ेंगे। చదవండి. हे प्रियो, ये बात तुमसे छिपी ना रहे कि प्रभु के यहाँ एक दिन 1000 वर्ष के बराबर చదివితే మీకు అర్థమవుతుంది నేను చెప్పే కంటే. और 1000 वर्ष एक दिन के बराबर है। తర్వాత కీర్తనాకారుడు 90వ అధ్యాయం తీయండి. उसके बाद भजनकार మోషే గారు ఏం రాశాడు? मूसा लिखता है भजनकार की, దేవుని కాలమానం వేరు, మన కాలమానం వేరు. परमेश्वर का समय अलग है, हमारा समय अलग ఇక్కడ है। లెక్కలో ఏం పొరపాటు లేదు. यहाँ पे गिनती में कोई गड़बड़ी नहीं है। 94 చదవండి 90 చూడండి. भजन संगीता 34 वचन, क्योंकि 1000 वर्ष तेरी दृष्टि में ऐसा है जैसा कल का दिन जो बीत गया, जैसा रात का एक पहर। 1000 సంవత్సరాలు గడిస్తే మనకి अगर हमारे सामने 1000 वर्ष बीत దేవునికి जाता ఒక్క है, దినం అంట. परमेश्वर की नजर में एक दिन है। అంటే ఇప్పుడు యోహాను దగ్గర నుంచి వరకు 2 దినాలు గడిచింది. यानी कि यूहन्ना से लेकर अभी तक 2 ही दिन केवल पूरा हुआ है। అర్థమైందా? समझ में आ रहा है? త్వరగా అని జనం అనుకుంటున్నారు. लोग सोचते हैं शीघ्र है, అబ్బో వేలు గడిచిపోయి అనుకుంటున్నారు. बहुत हजारों साल बीत गए। మన కాలమానంలో చూస్తున్నారు. अपने समय के अनुसार, దేవుని కాలమానంలో చూస్తే परमेश्वर के समय के अनुसार देखेंगे। పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను దగ్గర నుంచి ఇప్పుడు వరకు 2 దినాలు గడిచిపోయినాయి. बदमाश टापू में जो यूहन्ना है वहां से लेकर अभी तक 2 ही दिन पूरा हुआ है। అర్థమైందా? समझ में आ गया? అది త్వరగా, इसी को कहा है शीघ्र। త్వరగా शीघ्र త్వరగా రాబోతున్నాడంటే शीघ्र आने वाला हूँ। బాబు వస్తాడేమో, हाँ जल्दी आएगा, వస్తాడేమో. आने वाला है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే హఠాత్తుగా వస్తాడు. यानी कि अचानक आ जाएगा। త్వరగా అంటే అర్థం ఏంటి? शीघ्र बोलने का मतलब తన क्या है? దాసుల్ని సిద్ధపరచడానికి, अपने दासों को तैयार करने के लिए, అంటే హెచ్చరికిస్తున్నాడు यानी कि सावधान करते हुए యోహాను ద్వారా. यूहन्ना के द्वारा, యోహాను यूहन्ना ఈ మాటలు తెలియజేయి, इन बातों को बताओ, రక్షణ పొందిన వారికి తెలియజేయి. जो उद्धार पाए उन लोगों को बताओ। ఈ రక్షణ పొందిన వారు రక్షణ పొందని వారికి తెలియజేస్తారు. ये जो उद्धार पाए हैं बिना उद्धार के लोगों तक అయ్యా ఈ पहुंचाएगा। లోకం పాడైపోతుంది. देखो ये संसार खत्म होने वाला है। పేతురు అన్నారు पतरस ने कहा ఈ పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి అంట. ये सारे 5 तत्व बिल्कुल पिघल जाएगा। గాలి, వెలుతురు, వెండ, నీరు, భూమి, ఆకాశము, ये 5 तत्व धरती और आकाश, जल और हवा, ये आग ये सब कुछ खत्म हो जाएगा। పాడైపోతాయి మొత్తం. सब कुछ खत्म हो जाएगा। కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చుద్ది. नया आकाश नया पृथ्वी बनेगा। తన దాసులకు తెలియాలి ఈ విషయం. अपने दासों को पता होना चाहिए बात। సత్యం తెలిసిన వారే శిష్యులు అన్నాడు యోహాను సువార్త 8:32లో.
यूहन्ना सुसमाचार 8:32 में कहा है जिसको सच्चाई मालूम है वही चेले है करके 31-32 చదివితే उसी में 8वीं अध्याय సత్యము 31 తెలిసిన 32 వారికి पढ़ने से సత్యము సర్వ సత్యంలోకి తీసుకెళ్ళాలంట. जो इसको सच्चाई पता है वो सर्व सच्चाई में चला जाएगा. సత్యం వాక్యం, सच्चाई जो है वचन, అందులో ఉన్న సర్వ సత్యం తెలియాలి. उसके अंदर की सर्व सच्चाई मालूम होना కాబట్టి चाहिए. ఇప్పుడు इसलिए యేసు త్వరగా రాబోతున్నాడు. अभी यीशु शीघ्र आने वाला है. త్వరగా రాబోతున్నాడు. शीघ्र आने वाला है. త్వరగా అంటే शीघ्र आने की హఠాత్తుగా. अचानक. ఇప్పుడు మన దాంట్లో పౌలు గారు ఏం చెప్పాడంటే పత్రికల్లో రెప్పపాట్లు అన్నాడు. पौलुस ने अपनी पत्रिकाओं में बताया है कि पलक झपने के समय, రెప్పపాటు. पलक झपने के రెప్పపాటు అంటే మనం ఇట్లా కొడితే దీంట్లో 11వ భాగం అంట. यानी कि पलक झपकने का समय यानी कि एक क्षण भर में 11वीं हिस्सा करके बताया. అంటే ఒక్కసారి మనం రెప్ప కొడితే अगर एक बार हम ऐसा पलक झपकते हैं 11వ భాగం, उसमें 11वां ఇక हिस्सा. చూడండి ఎంతదో. देखिए कितना शीघ्र समय. ఇవాళ మా పురాణ మిత్రులకు ఒకరు ఫోన్ చేశాను. आज हमारा पुराना मित्र को मैंने फोन किया था, విశ్వాసి, మంచి एक విశ్వాసి. अच्छा विश्वासी को. ఆయన ఏమంటాడు తెలుసా? वो क्या कहता है पता है? ప్రాణం గుప్పిట్లో పట్టుకు బతుకుతున్నాను అయ్యగారు అన్నాడు. जान हथेली में लेके घूम रहे भाई करके. ఎందుకు అయ్యగారు అన్న मैंने నేను. कहा क्यों? ఎప్పుడేం జరుగుద్దో, पता नहीं कब क्या होने वाली है, ఎప్పుడేం జరుగుద్దో, पता नहीं कब क्या होने वाली ఎప్పుడు है, ప్రాణం పోయిద్దో पता नहीं कब जान चला जाएगा. అని इसलिए ప్రాణం అంట గుప్పిట్లో పెట్టి బతుకుతున్నాడు. जान हथेली में रखकर जी रहा हूं करके बोल रहे. అర్థమైందా? समझ में आ रहे? ఇది క్రైస్తవులు मसीह जो है, రక్షణ పొందిన వాళ్ళు उद्धार पाए हुए लोग ఎలా ఉండాలి? कैसा रहना चाहिए? ఎప్పుడు యేసయ్య వస్తాడు, पता नहीं कब मसीह आएगा, ఎప్పుడు యేసయ్య వస్తాడు, कब मसीह आएगा, ఎప్పుడు యేసయ్య कब వస్తాడు. मसीह आएगा. త్వరగా వస్తానన్నాడే, शीघ्र आने वाला हूँ త్వరగా कहा, వస్తానన్నాడే, शीघ्र आऊंगा बोला, రెప్పపాట్లో వస్తానన్నాడే. वो क्षण भर में आ जाऊंगा बोला. చూడండి ప్రియారా, देखिए प्रियो, ఆ సిద్ధపాటు, ఆ మెలకువ ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. इस तरह जागते रहना, तैयारी के साथ प्रभु के आगमन तक रहना होगा. 1 తెస్సలోనిక पहले तेस्सलोनिकी 5:2 5:2 పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు చెప్పాడు. ఈ మాట చూడండి సార్. पौलुस अपने कलीसियाओं को चिट्ठी लिखते वक्त बताया था. చూడండి, చదవండి. पहला तेस्सलोनिका 5:2. पहला तेस्सलोनिका 5:2. क्योंकि तुम आप ठीक जानते हो कि जैसा रात को चोर आता है वैसा ही प्रभु का दिन आने वाला है. అర్థమైందా? समझ में आ गया? దొంగ వచ్చినట్లు వస్తాడు. जैसा रात को चोर आता है वैसा దొంగ आएगा. ఎప్పుడు వస్తాడండి? चोर कब आएगा? ఎప్పుడైనా రావచ్చు. वो कभी भी आ सकता है. ఇక్కడ రాత్రి అని రాశాడు కానీ यहाँ पे रात करके लिखा, పగల కూడా వస్తారు దొంగ. తెలుసు మీకు? आजकल दिन में भी आते हैं चोर. అసలు పగలే చక్కగా ఓపెన్ చేసి పెద్ద ట్రక్ తీసుకొచ్చి అన్నిటినీ, టీవీల్ని, ఫ్రిడ్జుల్ని అన్నిటిని తీసుకెళ్తాం మెట్ట మధ్యాహ్నం. आजकल ऐसा है कि बड़ी दोपहर में ही ट्रक लेके आते हैं, दरवाजे को बिंदास खोल देते हैं, जितने सामान है घर के अंदर का आराम से ट्रक में रख के चले जाते हैं. అనుకున్నారంట पड़ोस ने सोचा ఇల్లు షిఫ్ట్ అవుతున్నారండి, ये शायद ये लोग शिफ्ट हो रहे होंगे अपने ఇల్లు घर, షిఫ్ట్ అవుతున్నారు అనుకున్నారు. ये अपना शिफ्ट कर रहे हैं अपना घर. అర్థమైందా? समझ में आ रहा है? అంటే అర్థం ఏంటి? कहने का मतलब क्या है? దొంగ ఎప్పుడైనా రావచ్చు. यानी कि चोर कभी भी आ सकता है, రాత్రి రావచ్చు. रात में आ सकता है. 1% రాత్రి అని చెప్పాడు ఇక్కడ. ज्यादातर रात को ही चुनते हैं चोर अपने बचने के लिए. ఎప్పుడైనా రావచ్చు. तो कभी भी आ सकता है. దొంగలాగా వస్తాడు. जैसा चोर ఆయన దొంగ కాదు, वो चोर नहीं है, దొంగ కాదు, वो चोर नहीं है, దొంగలాగా. वो चोर की అంటే जैसा దొంగ आएगा. ఎలాగొస్తాడో चोर जिस तरह आएगा అలా యేసయ్య इसी प्रकार यीशु హఠాత్తుగా మేఘాల మీదకి వచ్చేస్తాడు. अचानक बादलों पर आएगा, మేఘాల మీద వస్తాడు. बादलों पे అందుకని आएगा. మనం ఏం చేయాలి? इसलिए हमें क्या करना चाहिए? సిద్ధపడి ఉండాలి. तैयार के साथ रहना है. చెప్పాడా? बताए क्या? ఫలానా సమయంలో వస్తాను చెప్పాడా? फलाना समय पे आऊंगा. డేట్ ఏమైనా చెప్పాడా? कोई समय बताया क्या? రోజు ఏమైనా చెప్పాడా? किसी दिन के बारे में बताया क्या? అటు చెప్తే ఏం అక్కర్లేదు. ऐसा अगर कहता तो हमें इस तरह तैयारी के साथ रहने की जरूरत नहीं है. సపోజ్ मान लीजिए 2022 2022 డిసెంబర్ 25 వస్తానన్నాడు. दिसंबर 25 को आऊंगा बोलेगा तो అమ్మయ్య టైం చాలా ఉంది కాబట్టి ठीक है, बहुत समय पड़ी है भी, బాగా తాగుదాం, తిందాం, పాపం చేద్దాం. अपनी मर्जी के अनुसार खाएंगे पिएंगे पाप కరెక్ట్ करेंगे. డిసెంబర్ 1 తారీఖు నుంచి భక్తిలో ఉన్నాం. दिसंबर 1 तारीख से भक्ति का जीवन बिताएंगे, కరెక్ట్ గా ఉందాక करेक्ट रहेंगे. వస్తాడుగా. अभी तो आएगा ना, ఆయన పాపాలు క్షమించేవాడు కాబట్టి आपको क्षमा करने वाला है, అన్ని తప్పులు ఒప్పుకున్నాక सारे गलतियों के मान लेने. 25 వస్తాడు కదా. तो 25 को आएगा ना. మన చలాకితనం తెలుసు దేవుడికి. हमारे चलाकीपन प्रभु जानता వీళ్ళు है, మహా చలాకి వాళ్ళు. ये बहुत चालाक लोग हैं. అందుకని इसलिए యేసుప్రభు అన్నాడు, यीशु ने कहा, నాకు గాని దూతలకు గాని ఎవరికీ తెలియదు, मुझे पता है ना स्वर्गदूतों को पता है कब आऊंगा, తండ్రికే తెలుసు. केवल पिता को ही पता है. ఎప్పుడైతే తండ్రి కుమారుడా పో అంటాడో जब पिता कहेगा पुत्र जाओ,
వచ్చేస్తా. वो आ जाएगा. ఇప్పుడంట आप जो है కరెక్ట్ నజదీక్ దగ్గరలో ఉన్నాడంట. अभी बिल्कुल निकट में है. ఎప్పుడు చెబుతాడు, कब बोलेगा, ఎప్పుడు చెబుతాడు, कब बोलेगा, ఎప్పుడు చెబుతాడు. कब बोलेगा जाने. బైబిల్లో కూడా बाइबल में भी ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి మనకు బైబిల్ अभी जो सामना हो रहा है ये सारे कुछ बाइबल में है, ఉన్నాయి, లేఖన భాగాలు ఉన్నాయి. वचन में है. లేఖన భాగాలు చదవండి. वचनों को पढ़ लीजिए. తరువాత उसके बाद ఈ జరగబోయే విషయాలన్నింటి గురించి పౌలు గారు అంటారు, మనం రాత్రి వారం కాదు పగటి వారము. पौलुस कहता है कि सारे कुछ होने वाले बातों को देखकर हम रात के नहीं है, दिन के हैं. మనకు అన్ని తెలుసు, हमें सब कुछ पता है, అన్ని తెలుసు. सब कुछ पता है. ఈ రాబోతున్నప్పుడు జరుగుతున్న విషయాలను చూడండి, మీరు ये जो प्रभु के आगमन से पहले होने वाला हर एक बात को जांच लीजिए, చూస్తూ ఉండండి. अच्छी तरह फर्किए. మీరు యెహెజ్కేలు 7వ అధ్యాయం చదివితే आपके यहेजकेल की पुस्तक 7वें अध्याय पढ़ेंगे तो ఇప్పుడు జరుగుతున్న కరోనా విషయాలు కొన్ని దాంట్లో రాశాడు. आपकी जो कोरोना का विषय को लेकर वहां कुछ लिखा हुआ है. తర్వాత యెహెజ్కేలు 7 చదువుకోండి. इसके बाद यहेजकेल 7वें अध्याय पढ़ కొన్ని लीजिए. మాటలు అక్కడ రాశాడు. कुछ कुछ बातें वहां पे मिला ముందే రాయబడింది ప్రియులారా. पहले ही लिखा हुआ. प्रिय, భూమి మీద జరగబోతాయి, జరుగుతాయి. तो धरती पर ये सारे बातें होने वाली है. నన్ను పట్టుకోబోయే ఒకడు ఈ సైతానుడు 12 మందిలో ఒకడు ఉన్నాడని చెప్పాడు యేసు ప్రభు. मुझे पकड़वाने वालों में से इन 12 में से एक है करके, ఒకడు సైతాను అన్నాడు. एक शैतान है करके कहा. వాడు నన్ను కొట్టుకోలేడు, కానీ దేవుడు వాడికి అనుమతిస్తేనే. वो तो मुझे नहीं पकड़वा पाएगा मगर परमेश्वर उसको अनुमति देने से. కానీ వాడు పుట్టకపోతే బాగుండేది अगर అన్నాడు. वो पैदा ना हो तो अच्छा है कहा. భూమి మీద శ్రమలు ఎట్లనే వస్తాయి, इस संसार में कैसे भी क्लेश तो आएंगे, ఎవరి ద్వారా వస్తాయి, किसी न किसी के द्वारा आएंगे. కానీ लेकिन ఆ వచ్చే శ్రమలన్నిటిని ముందే రాశాడు. वो आने वाले क्लेशों के बारे में पहले ही लिखा हुआ है. తట్టుకోవడానికి ముందే మనకు శక్తిని ఇచ్చాడు. उसका सामना करने के लिए पहले ही हमें शक्ति दिया गया. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, త్వరగా యేసు రాబోతున్నాడు. शीघ्र प्रभु आने वाला है. సిద్ధపడి ఉందాం, तैयार के साथ దేవుని रहेंगे. దాసులుగా ఉందాం. प्रभु के दास बन के रहेंगे. ఎవరా దాసులు? कौन है वो दास? ఒకప్పుడు పాపం చేసి, एक समय पाप में ఒకప్పుడు था, ఇచ్చలవిడిగా తిరిగి, एक समय अपने मनमर्जी का घुमा, ఇప్పుడు వాళ్ళు మార్చుకొని अभी अपने जिंदगी को ఇప్పుడు बदल దేవునికి कर ఉపయోగపడుతున్న వాళ్ళు, जो प्रभु के लिए इस्तेमाल में आते అంటే हैं. తల నుంచి అరికాల వరకు यानी कि सर से लेकर पैर तक ప్రతి అవయవము हर एक अंग దేవుణ్ణే స్తుతించాలి. प्रभु को ही महिमा ఇక్కడ करना. నుండి सर से लेकर కాళ్ళ వరకు पैरों तक ప్రతి అవయవం हर एक अंग से దేవుణ్ణి స్తుతించాలి. प्रभु की महिमा करनी है. ఏ అంగం కూడా పాపం చేయకూడదు. कोई भी अंग से पाप नहीं करना चाहिए. అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, ఇదిగో మత్తయి సువార్త చూస్తే मत्ती सुसमाचार में देखेंगे త్వరగానే మాటను దేవుడు ఇక్కడ చక్కగా స్పష్టంగా చెప్పాడు. शीघ्र की बात को लेकर यहाँ पे बहुत साफ साफ बताया. 24వ అధ్యాయము 24वें अध्याय 36వ వచనం చదవండి. 36वें वचन को देखेंगे. 24:36. 24वें अध्याय मत्ती सुसमाचार 36वें वचन. ఆ उस दिन और उस घड़ी के विषय में हाँ। कोई नहीं जानता, हाँ। ना स्वर्ग के दूत हाँ। और ना पुत्र, हाँ। परंतु केवल पिता ही. ఇప్పుడు అర్థమైందా? ఇలా చెప్పుకున్నాం కదా. हमने पहले सुना था ना इस बात को लेकर. ఏమన్నాడు? क्या कहता है? ఏమన్నా ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒకసారి एक बार देखिए. మీరు తెలుగులో కూడా చదువుకోండి, तेलुगु में भी पढ़ लीजिए अपना. తెలుగులో కూడా చదువుకోండి. तेलुगु में भी 24:36. 24 और 36. మళ్ళీ ఒకసారి. उस दिन और उस घड़ी के विषय में कोई नहीं जानता, हाँ। ना स्वर्गदूत और ना पुत्र, Praise the केवल Lord. पिता. అర్థమైందా? समझ में आ गया? అయితే ఆ దినమును గూర్చియు ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులైనను పరలోకమందు దూతలైనను కుమారుడని ఎరుగరు. అర్థమైందా? समझ में आ गया? 42 నుంచి మీరు చూసుకోండి. 42 నుంచి చూసుకుంటే 44 వరకు 42 से 44 तक देखेंगे. చదువుకోండి తర్వాత. बाद में पढ़ लीजिए. 42, 44 వరకు. 42 से ఏ 44 జామున तक. దొంగ వచ్చునో చూడండి, అక్కడ ఏం రాశాడు? देखिए क्या कहता है. 43లో 43 में 43. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానులు తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని ఎరుగుదము. परंतु यदि जान ले कि यदि घर का स्वामी जागता रहे कि चोर किस पहर आएगा तो जागता रहता है और अपने घर में सेंध नहीं लगने देता. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. तुम क्योंकि जिस घड़ी के विषय में तुम सोचते भी नहीं हो उसी घड़ी मनुष्य का पुत्र కాబట్టి आएगा. మీరు సిద్ధముగా ఉండుడి. इसलिए तुम तैयार रहो. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళయే వేచి ఉండుమా, క్రీస్తు వచ్చు వేళయే వేచి ఉండుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. సిద్ధపడి ఉండండి. तैयारी के साथ रहे. శ్రమల్ని, ఈ శ్రమలను ఎదుర్కోవడానికి
ఇప్పుడు ఈ కాలంలో మనకు దేవుడు శక్తినిస్తాడు. इन क्लेशों को सामना करने के लिए इन दिन में प्रभु हमें शक्ति కానీ जरूर देगा। రాబోయే శ్రమలు, लेकिन आने वाला तकलीफ భయంకరమైన శ్రమలు, जो भयानक तकलीफ వాటిని ఎదుర్కోవడానికి శక్తి కావాలనుకోకండి. उसको सामना करने के लिए शक्ति चाहिए करके नहीं ఎదుర్కోవడం सोचेगा। కష్టం ప్రియుల, उसको सामना करना बड़ा मुश्किल है प्रिय, కష్టం ప్రియుల. बहुत मुश्किल है प्रिय। ఎందుకంటే వీటికే తట్టుకోలేకపోతున్నాం. इसलिए क्योंकि इसी की सामना नहीं ఈ कर पा దెబ్బకే रहे, తట్టుకోలేదు, జనాలు ప్యానిక్ అయిపోతున్నారు. इसी को हम समझ नहीं पा रहे, पैनिक होते जा रहे हैं। ఎప్పటి వరకు ఇంతవరకు రాలేదంటే ఇక రావంట అలాంటి శ్రమలు. आने वाले क्लेश ऐसा कि अभी तक आए नहीं है, ऐसा आगे को आएगा ही नहीं, ऐसा అలాంటి क्लेश आने वाला है। భయంకర శ్రమలు రాబోతున్నాయి. इस तरह की भयानक क्लेश आने ఈ वाला है। ప్రకటన గ్రంథంలో చదువుకుంటే प्रकाशित वाक्य पढ़ेंगे तो రాబోయే మీకు చెప్తాను, మీకు ప్రకటన చెప్తూ ఉంటాను. आने वाले दिनों में मैं प्रकाशित वाक्य के बारे में आपको बताता ప్రతి ఒక్క रहूंगा। లైవ్ లో వింటా ఉండండి. हर एक लाइव में आके सुनते रहिए, తెలిస్తే సిద్ధపడతాం. अगर क्योंकि मालूम पड़ेगा तो तैयारी के साथ పక్కన रहेंगे। పాము ఉందంటే పరిగెత్తుతాం, अगर बगल में सांप है मालूम पड़ेगा तो भागेंगे పరిగెత్తాం. भागेंगे। అట్లానే ఈ శ్రమల గురించి మనకు తెలిస్తే अगर आने वाले क्लेश के बारे में मालूम होता ఏం చేస్తాం? మనం क्या करेंगे? हम జాగ్రత్త పడతాం, ओ सावधान रहेंगे, సిద్ధపడతాం. तैयारी के साथ కాబట్టి रहेंगे। इसलिए ఇక్కడ ఏమన్నాడో చూడండి. यहाँ क्या कहता है తన देखिए, దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుని యోహానుకు వాటిని సూచించెను. अपने दूत के द्वारा संदेश भेजकर अपने दास यूहन्ना के द्वारा ये बताया है। దేవుడు ఈ గ్రంథాన్ని, ఈ భవిష్యత్తు వాక్యాన్ని వెల్లడి చేయడానికి, మరుగు చేయడానికి కాదు ప్రియులారా. ये परमेश्वर इस ग्रंथ को, ये भविष्यवाणी में होने वाले विषयों को हमें प्रकट करने के लिए किया है। అంతేగాని ఈ చదివితే తెగుళ్ళు వస్తాయేమో, ये कि इतना नहीं है, कुछ लोग सोचते हैं ये पढ़ने से क्लेश आएंगे, పడనేసి తెగుళ్ళు రావు, वो पढ़ने से పడనేసి మెలకుగా ఉంటాం. चदिवते पढ़ने से सावधान रहेंगे, అంటే చదివితే మెలకుగా ఉంటాం, पढ़ने से सावधान रहेंगे తెలుసుకుంటే జాగ్రత్త పడతాం. और जानने से सावधान और ఇలాంటి सतर्क ప్రభుత్వాలు रहेंगे। కూడా ఉన్నారు ఈ లోకంలో. ऐसा कुछ उल्टा सोचने ఈ वाले भी చదివితే हैं। ఈ తెగుళ్ళు మనమే కొత్త అంటారు. वो पढ़ने से महामारी हमारे ऊपर आएगा, అందుకని పట్ల కంటే మాకు భయం అంటారు చాలా कुछ మంది. लोग बोलते हैं प्रकाशित वाक्य से हम डरते हैं। క్యాలెండర్లు తీసాం మనం పట్ల గంధం గురించి. हम प्रकाशित वाक्य लेकर कैलेंडर भी बनाए ఒక थे। పాస్టర్ అన్నాడంట, पास्टर ने कहा ఈ పాస్టర్ గారు జనాల్ని భయపెడుతున్నారు బాబో అన్నాడు. ये पास्टर जी तो लोगों को डरा रहे भाई, ముందు అసలు భయపడ్డాడు పాపం, खुद बेचारा डर गए, అసలు చదివి అసలు భయపడి ఉంటాడు. वो डर के पढ़ लिया होगा फिर डर गया। అందుకని इसलिए తన దూతలకు, अपने दूतों को, అంటే यानी कि దూతలు అనే మాట ప్రియులారా ఇందులో కనీసం 80 సార్లు వచ్చింది. ये प्रकाशित वाक्य में दूत करके कम से कम 80 बार आया है। ఈ గ్రంథంలో 300 సార్లు వచ్చింది దూత అనే మాట. इस ग्रंथ में 300 बार दिखाई देगा दूत ఆ का विषय। దూతలు ఎవరో తెలుసా? वो दूत को उन्हें पता है, వాళ్ళు ఆత్మస్వరూపులు, आत्मा के स्वरूप में మనకు थे, కనపడరు. हमें दिखाने కానీ के लिए। కొన్నిసార్లు సమయం ప్రకారంగా మనుషుల్లా కనపడతారు. कई बार समय के अनुसार हमारे बीच में मनुष्यों की तरह दिखाई కాబట్టి రండి, देते। इसलिए आइए సిద్ధపడదాం. तैयार हो जाएंगे, ఆయన దాసులు మనము, हम उनके दास हैं, మనకు తెలియజేయడానికి ఈ ప్రకటన గ్రంథము. हमें बताने के लिए ये प्रकाशित అందుకే वाक्य తన है। దూతను పంపించి इसलिए अपना दूत को भेजकर యోహాను చెప్పాడు, यूहन्ना को बताया, యోహాను చేత రాయించాడు. यूहन्ना से लिखवाया। ఈ రోజు సంఘాలకు అందిస్తున్నాడు आज के दिन हम कलिसिया को पहुंचाते हैं बातें, హెచ్చరికలు. सावधानी बातें, సిద్ధపడి ఉందాం, तैयार के साथ ఇతరులను रहें, సిద్ధపడుద్దాం. दूसरों को तैयार प्रार्थना करेंगे, चाहता हूं। प्रार्थना करेंगे। వందనాలు ఆయన. धन्यवाद प्रभु ఈ जी, రోజు ప్రభువా आज के दिन प्रभु ఈ ప్రకటన గ్రంథము ये प्रकाशित ఈ वाक्य 1వ అధ్యాయం 1వ వచనం మాతో మాట్లాడాడు. पहला अध्याय पहले वचन के द्वारा నీ हमसे बात దాసును అయ్యా మేము, प्रभु हम आपके दास हैं, మేము అంజానుగా ఉండకుండా, हम తెలియబడకుండా हम ఉండకుండా अनजाने से ना रहे प्रभु మాకు जी, తెలియజేశారు. हमें समझाया మేము आपने, జాగ్రత్త పడతాం. हम सावधान మీరు త్వరగా रहेंगे, రాబోతున్నారు, आप शीघ्र आने దొంగ वाले, వలే రాబోతున్నారు. शीघ्र चोर की तरह आने वाले అయ్యా हैं। మీరు వచ్చేటప్పుడు आप जब आने वाले हैं మేము हम మీకు ఇష్టంగా ఉంటాం, आपकी इच्छुक बन के रहेंगे, సిద్ధపడి ఉంటాం, तैयारी के साथ మిమ్మల్ని रहेंगे, ఎదుర్కోవటానికి, आपके सामने మీ करने, మేఘాల మీద రావటానికి. आपके बादलों में आने के దాసుని लिए। ద్వారా మాట కొద్ది మాటలు प्रभु దేవుడు आपके दास के द्वारा बताएगी इन बातों को हमारे हृदय में आशीष कीजिए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया। हालेलुया.